రే అక్కడ సీమంతం జరుగుతుంటే తన్ను ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడ ఈ పార్టీలో తలుచుకుంటుంటే చాలా బాధగా ఉందిరా. హలో సార్. హలో. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొచ్చేస్తాను రా. నేను వచ్చే వరకు మేనేజ్ చేయి. తొందరగా వచ్చి. కళ్యాణి, మీ ఆయన వచ్చేసరికి ఆలస్యమయ్యేలా ఉంది. అవును, ఇక్కడ మీ ఆయన కోసం నువ్వెదురు చూస్తూ ఉంటే మా ఇంట్లో మా ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా మొదలెడదాం. మనం మొదలు పెడదామమ్మా. ఈలో పొడొచ్చేస్తాడు. అల్లు గారు మధ్యలో ఈయన కూడా. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? చిన్న ఇంపార్టెంట్ పని ఉంది, 10 నిమిషాలు వచ్చేస్తాను. దీనికన్నా ఇంపార్టెంట్ పని ఉందయ్యా. నువ్వు లేకపోతే అమ్మాయి బాధపడుతుంది, పైగా చూసేవాళ్ళు కూడా బాగోదు. ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా నా అదృష్టం. నమస్తే సార్. నాలాంటి ఫ్రెండ్ దొరకడం మా బా అదృష్టం. కాదు, దురదృష్టం. వీడు ఏదో అంటున్నాడు. ఏంటి? దీర్ఘ సుమంగళి భవ. పండంటి బిడ్డని కనమ్మా. ఈ రోజు కూడా అబ్బాయి రాకపోతే ఎలాగమ్మా? వెళ్ళొస్తాను కళ్యాణి. వెళ్ళొస్తాను బాబు గారు. ఈ పాటికి శ్రీమంతం అయిపోయి ఉంటుందిరా. శ్రీమంతం అయిపోయినా కానీ మీ బామ్మ మాత్రం నీకోసం ఎదురు చూస్తుంటది, నువ్వు రాలేదని. వద్దమ్మా, ఏడవబోకు. పిచ్చి వెదవ. వాడు ఇంకా కార్ల కుట్టు దగ్గరే ఉండుంటాడు. నేను వెళ్ళి వాడిని ఈడ్చుకొస్తానుగా. మధ్యలో దీని గొడవ ఏంట్రా? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చంపేస్తుంది. ఓ వర్షం కురవని చీకటి రాత్రి నువ్వే అనుకో నీ రూమ్కి వచ్చింది. బాబు గారు, అక్కడ నేనున్నాను. పాలు తాగుతారా? మామూలుగానే తను బయట జారింది, నేను కాలు జారాను. రేపొద్దన్న నా పొలికలతో బాబో పాప పుట్టే వరకు అది నేనని తెలియదు. అప్పటిదాకా లాయరు ఉండి యథవేషాలు. డియర్ ఫ్రెండ్స్, చనిపోయిందనుకున్న నా కూతురు బతుకొచ్చిందన్న ఆనందంలో చేసుకుంటున్న తొలి పుట్టినరోజు. మీ ఆశీస్సుల కోసమే మీ అందరినీ ఆహ్వానించాను. ఈ సందర్భంగా మా అల్లుడిని మీకు పరిచయం చేస్తాను. ఇతనే మా అల్లుడు చందు. చప్పట్లు ఆ పేరే కొట్టండి. మాయా, మీ అల్లుడు వెరీ గుడ్ అనుకున్నావు కదా, వెరీ బ్యాడ్. ఏంటి అర్థం కాలేదా? చెప్తా. మీకు తెలుసా, ఇతనికి ఇంత ముందే పెళ్ళయింది. ఏమిట్రా నువ్వు కూసింది? మాయా, మీద పడతా. మాయా, మీరెంతమంది కొట్టి నా నోరు మోయించాలని చూసినా అతని భార్య నోరు మోయించలేరు. చూస్తారా? రామ లోపలికి. నీకేం భయం లేదు, నేనున్నాను. అతనే నీ మొగుడని చెప్పు. చెప్పమ్మా, నిజంగా ఇతను నీ భర్త? ఈ నా భర్త కాదు. అమ్మ ప్లేట్ మార్చిందేంటి? నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేను నా భర్త. ఇంకో ఆడదాన్ని కట్టుకొని నా గుండెల్లో కొనబంధించలేడు. తనకున్నా లేకపోయినా, 'రోజుకో 3 మల్లెపూలు, వారానికో సినిమా,
పండుకొక పట్టు చీర తెచ్చిచ్చి నా కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోవటం తప్ప ఇలా సూటు బుట్టు వేసుకోవడం అతనికి తెలియదండి. నాకు ఆకలేస్తే అమ్మలా అన్నం పెడతాడు, కష్టం వస్తే స్నేహితుడు అవతారుస్తాడు. నేను సీమంతం జరుపుకుంటుంటే ఇంకో అమ్మాయితో పండుగ చేసుకోడు. ఇక్కడికి వచ్చి మీ ఆనందాన్ని పాడు చేశాను, నన్ను క్షమించండి. ఆగమ్మా, నా కూతురు లాంటి దానివి, నా బిడ్డను ఆశీర్వదించి వెళ్ళమ్మా. రా.